నా పేరు శ్రీనివాసులరెడ్డి. ఈ యొక్క వికసిత భారత్ సంకల్ప యాత్ర జిల్లా కన్వీనర్ ఉంటున్నాను. ఈరోజు 29వ డివిజన్లో ఈ యొక్క యాత్రలో భాగంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించబడింది. ఇక్కడికి వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు వచ్చి ఈ యొక్క పథకాలు ఎవరు పెట్టారు, ఎవరు ప్రవేశపెట్టారు, ఎవరికి అర్హత ఉంటుందనే విషయం మీద వివరణ ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోడీ గారు నవంబర్ 15న బిర్సా ముండా భగవాన్ జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన యొక్క సంకల్పం 2047వ సంవత్సరం నాటికి భారతదేశం అన్ని రంగాల్లో ముందుండాలని, ముఖ్యంగా ఆర్థికంగా, ఆరోగ్యంగా ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండాలనే కోరికతో ఆయన సంకల్పించారు. ఆయన సంకల్పాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ఆయన సంకల్పానికి ఆసటిగా నిలవాలని కోరుకుంటూ ప్రభుత్వ శాఖల అధికారులందరూ తెలియజేశారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చేయాలి. విశ్వకర్మ యోజన స్కీమ్ ద్వారా కుల వృత్తుల వారిని, చేతి వృత్తుల వారిని ఎంకరేజ్ చేయాలి. అంటే ఈ కుల వృత్తులు అనగారు, ఈ కుల వృత్తులు అనేది అలాగా నానాటి లేకుండా పోకుండా ఉండడానికి నెక్స్ట్ వచ్చే కుల వృత్తులు నిలబడాలి, చేతి వృత్తులు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి మోడీ గారు విశ్వకర్మ యోజన స్కీమ్ పెట్టారు. ఈ కుల వృత్తుల వారికి, చేతి వృత్తుల వారు మన సెంటర్కి వెళ్ళేసి అప్లై చేసుకుంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ టైంలో రోజుకి 500 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. ఈ స్టైఫండ్ ఇస్తూ ఈ ట్రైనింగ్ అయిపోయాక వాళ్ళకి ఆ ట్రైనింగ్ తాలూకా పరికరాలు కొనుక్కోవడానికి ఎంకరేజ్మెంట్ కింద ఓ 15,000 రూపాయలు అమౌంట్ ఇస్తారు. ఈ 15,000 సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే టైలరింగే నేర్చుకున్నామండి. ఈ టైలరింగ్ నేర్చుకున్నాక ప్రతిరోజు 500 స్టైఫండ్ ఇచ్చి ఆ 15,000తో ఒక టైలరింగ్ మిషన్ కొనుక్కుంటాం. మనం మిషన్ కొనుక్కున్నాక మనం ఒక్కరే కుట్టుకుంటూ ఉంటాం. ఆ తర్వాత 10 మందికి హెల్ప్ చేయాలి కదా, 10 మందికి మనం చేయూతనివ్వాలి, 10 మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మనం ఎదుగుతూ వాళ్ళని ఎదగనించాలి. కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారు విశ్వకర్మ ద్వారా 1,00,000 రూపాయలు మీకు లోన్లు ఇస్తారు. విశ్వకర్మ ద్వారా ఈ 1,00,000 రూపాయలతో మీరు 10 కుట్టు మిషన్లు కొంటారు, 10 మందికి ట్రైనింగ్ ఇస్తారు. ఈ 1,00,000 రూపాయలు మీరు 18 నెలల్లో కట్టేస్తే మళ్ళీ 2 లక్షలు ఇస్తారు, ఆ తర్వాత 3 లక్షలు ఇస్తారు. ఏ స్కీమ్ ద్వారా? ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ ద్వారా ఈ వెసులుబాటు ఉంది. ఇలా చెప్పుకుంటే పోతే మనకు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు 470 పథకాలు దాకా ఉన్నాయి. ఈ పథకాల్లో నేను మచ్చుగా కొన్ని పథకాలు తీసుకొని చెప్పాను. ఎవరెవరి కోసం? రైతుల కోసం, పేదల కోసం, మహిళల కోసం, యువత కోసం, ఈ నలుగురి కోసం ప్రధానమంత్రి మోడీ గారు మంచి పథకాలు ప్రవేశపెట్టారు. అందరూ లబ్ధి పొంది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్నిటి పరంగా ఎదగాలని నేను కోరుకుంటూ 2047 కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందబడిన భారతదేశానికి తీసుకెళ్లడమే మన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం అనేది నా ఉద్దేశం. ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సంకల్పం కూడా. ఈరోజు 29వ డివిజన్లో ఈ యొక్క వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రామ్ను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాంలో వచ్చినటువంటి ప్రజానీకానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు, వాటి ఉపయోగాలు అన్నిటిని కూడా అవగాహన కల్పించి వాటిని వాళ్ళలో వినియోగించే విధంగా ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా ఈ యొక్క బ్యాంక్స్ నుంచి ఏమేమి లోన్స్ వస్తున్నాయి, ఆ విధంగానే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏ విధంగా ఉన్నాయి, స్కీమ్స్ ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఎటువంటి రకాల స్కీమ్స్ ఉన్నాయి, ఈ స్కీమ్స్ అందరూ కూడా ఎవరు ఎలిజిబుల్, ఇన్ఎలిజిబుల్ అనేటువంటిది కూడా క్లుప్తంగా వారికి వివరించడం జరిగింది. ఇన్సూరెన్స్ పథకాలు కూడా ఎంత అమౌంట్ కడితే ఎంత ఇన్సూరెన్స్ వస్తుంది, రూపే కార్డు తీసుకుంటే 2 లక్షల ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పేసి 450 రూపాయలు మే ఎండింగ్ కల్లా అకౌంట్లో పెడితే కనుక 4 లక్షల ఇన్సూరెన్స్ వస్తుందని అటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలకు వినియోగించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ వికసిత్ భారత్ సంకల్ప యొక్క ప్రారంభము నవంబర్ 15న నుంచి రేపటి వరకు మన నెల్లూరు జిల్లాలో ముగుస్తుంది. ఇప్పటికీ దరిదాపు 50 లొకేషన్స్లో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. రేపటితో ఈ ప్రోగ్రాం ముగుస్తుంది. ఈ అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అందరూ అభివృద్ధి చెందాలని చెప్పేసి ముఖ్యంగా అందరినీ వినియోగించుకుంటున్నాను.